ముసలోడికి దసరా పండగని ఫేస్బుక్ పరిచయంతో 2.5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు ఒక ముసలాయన. హైదరాబాద్లోని సోమాజిగూడకు చెందిన 69 ఏండ్ల ముసలాయనకి ఫేస్బుక్లో ఒక 30 ఏండ్ల యువతి పరిచయం అయింది. 30 ఏండ్ల అమ్మాయి ఒక్కసారిగా ఫేస్బుక్లో పరిచయం అయి పలకరించగానే 69 ఏండ్ల ఈ ముసలాయన కూడా యంగ్ హీరో అయిపోయిండు. ఆ అమ్మాయి పెట్టే ప్రతి మెసేజ్కి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేసిండు. అచ్చట ముచ్చట్లాడి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కొన్నాళ్ల పాటు ఇద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్, ఒక మంచి బాండింగ్ ఏర్పడ్డది. ఇదే అదనుగా అమ్మాయి నెమ్మదిగా అతనితో ఫైనాన్షియల్ ఇష్యూస్ డిస్కస్ చేయడం మొదలుపెట్టింది. నేను గోల్డ్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టి విపరీతంగా సంపాదిస్తున్నా, నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు, నువ్వు కూడా పెట్టుబడులు పెట్టొచ్చు కదా, నీకు కూడా లాభాలు వస్తాయి కదా అని చెప్పి ఆ ముసలాయన నమ్మించింది. ఆ అమ్మాయి అడిగిందే తడుగా ఫస్ట్ 20,000, 30,000, 40,000, 50,000, 2 లక్షలు, 3 లక్షలు ఇట్లా పెట్టుబడులు పెట్టుకుంటా వచ్చిండు. వాటన్నిటికీ ఆల్మోస్ట్ డబుల్ లాభాలు చూయించింది ఆ అమ్మాయి. దాంతో ఇక ఆ ముసలాయన అమ్మాయిని నమ్మేసిండు. ఒకవైపు అందమైన అమ్మాయి, ఇంకోవైపు అందమైన లాభాలు. దాంతో ఏకంగా 2,65,00,000 రూపాయల పెట్టుబడి పెట్టిండు. ఆ తర్వాత ఆ 2,65,00,000కి 5 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్టు ఒక ఫేక్ వెబ్సైట్ సృష్టించి చూపించింది. ఆ లాభాలను కనుక విత్డ్రా చేసుకోవాలంటే 15% కమిషన్గా పే చేయాలని చెప్పి ఒక మెసేజ్ పంపించింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో మోసపోయినా అని చెప్పి అనుకొని వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేసిండు.